చెంచల్గూడ జైలు నుంచి మళ్ళా 14 రోజులు రిమాండ్ అయ్యి తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ కూడా మీకు ఇవ్వకపోతుంటే, ఎందుకంటే వాళ్ళ చాలా లక్కీ పర్సన్ మీరు. ఎందుకు అంటే వాళ్ళ టీంలో ఒక పోలీస్ కూడా ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ నారాయణ అని ఉంటాడు. మీకు ఇంకా గొప్ప విషయం, ఈ కోయంబత్తూర్ గ్లోబరీనా నా మీద కేసేసిన తర్వాత నేను ఒకరోజు పేషీకి పోకపోతే ఇదే సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తారా లేదా అని వాడు ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళను. నారాయణ అని అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, వాడు బోర్డు మెంబర్, వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ వాడు. నారాయణ అనేటటువంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, వానికి ఐపీఎస్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఈ బోర్డులో ఒక మెంబరు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా దొంగాట కదా, కాబట్టి ఖచ్చితంగా ఒక దొంగ ఉండాలి, ఒక పోలీసు ఉండాలి, తర్వాత ఒక ఫైనాన్షియర్ ఉండాలి, ఒకడు మ్యానిపులేట్ చేసే ఉండాలి. ఎవడెవడు ఒక్కొక్క డైరెక్టరు ఒక పాత్ర పోషిస్తాడు అందులో. నయం మీరు ఇట్లా వచ్చేసిండ్రు, నయం లోపలేసి మీ యొక్క షేపులన్నీ అవుట్ చేసి చెంచల్ కూడా జైల్లో పెట్టి ఇవన్నీ తప్పించుకున్నారంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. నిజంగానే అదృష్టవంతులు మీరు. అంటే ఎట్లా రాగలిగింది నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ 29 మంది విద్యార్థుల ప్రాణాలు పోయినా మీకు ఎన్ని గుండెలండి వాని ఆఫీస్ పోవడానికి? అంటే ఎన్ని గుండెలు ఉన్నాయి మీకు? అంటే వైనకున్నట్టు నాకు ఒక గుండె ఉన్నది. నేనేమో వానికి ఒక్కటి లేదు. ఈ డైరెక్టర్ 18,50,000 మంది పిల్లలై 18,50,000 తల్లిదండ్రులై అన్ని గుండెలు మన దగ్గర ఉన్నాయి. వీడు ఇది లాస్ట్ టైం కాదు, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించింది కదా, ఖచ్చితంగా మళ్ళీ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తాడు. మళ్ళీ ఇంకో బిగ్ స్క్రీన్ మీద వస్తాడు. కాకపోతే గ్లోబరీనా పేరు బదులు కోయంబత్తూర్ ఉంది, కోయంబత్తూర్ బదులు ఇంకో పేరు ఉంటుంది అంతే. వీడు పెద్ద గజ్జ దొంగ, ఇంటర్నేషనల్ క్రిమినల్. వీడు దేశంలో ఎన్ని చేసిండు, విదేశాల్లో ఎన్ని చేసిండో డోంట్ నో. ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేకుండా తీసుకొని అక్కడిని చేసుకుంటే టీటీపీ సెంటర్ అండి అది. గ్లోబరీనా టెక్నాలజీస్, కోయంబత్తూర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇవన్నీ బోగస్ పేర్లు. డిటిపి సెంటర్, కోయంబత్తూర్ డిటిపి సెంటర్, గ్లోబరీనా డిటిపి సెంటర్, అది చాలా ఎక్కువ దానికి. నిజంగా నాకు ఆఫీస్ చూస్తే అదే అనిపించింది. ఆ ఆఫీసు ఇంతకుముందు రోడ్ నెంబర్ 12లో ఉండేది. బయట నుంచి బోర్డు చూసిన నేను కూడా. పిల్లలు పోయి ధర్నాలు చేసిన దాని ముందు. ఆ తర్వాత వాడు ఓనర్ ఖాళీ చేపిస్తే వెళ్ళిపోయారు. అది కూడా పర్మనెంట్ బిల్డింగ్ కాదు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఇన్ని వందల కోట్ల రూపాయల క్రైమ్స్కి పాల్పడుతున్నాడు, వైట్ కాలర్ క్రైమ్స్కి పాల్పడుతున్నాడు అంటే ఎవరైనా బ్యాక్ ఎండ్ ఉంది. మరి ఎవరు నేను ఏమంటున్నా సార్, ఒక్క విషయము, నిజంగా కూడా వాడు ఈ యొక్క వ్యాపారాన్ని వదిలిపెట్టి ఏదో బొగ్గులు అమ్ముకోవడము, కట్టెలు అమ్ముకోవడము, మరీ బాగుండదు అనుకుంటే పూలు అమ్ముకోవడము, ఇటువంటి బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇదే బిజినెస్లో ఉండడం ఏంది? అసలు ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఏంది? అసలు సిబిఎస్ఈ కుంభస్థలాన్ని కొడతా అని చెప్పి నేను అనుకుంటా. వాడు ఇంటర్మీడియట్ బోర్డులో కాలు పెట్టినప్పుడే వాని లక్ష్యం అది ఉంటుంది. సిబిఎస్ఈ అనేది మధుసూదన్ లాంటి వాడు ఎంత అడ్డుకున్నా, అరే బై నువ్వు ఇంత అడ్డుకున్నావు కదా, ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ బోర్డు ఏందిరా, నేను సిబిఎస్ఈనే నామరూపాలు లేకుండా చేసిన, నీతికి నిజాయితీ మారుపేరు అని చెప్పుకుంటున్న మోడీనే మొత్తం భూస్థాపితం చేసిన అని చెప్పి బహుశా నేను అనుకుంటా ఈజ్ బిజీ విత్ సెలబ్రేటింగ్ సమ్ పార్టీస్ అనుకుంటా. అటువంటి క్రిమినల్ వాడు. డైరెక్ట్ ఎన్నిసార్లు కలిసిరా ఆయన? నేను డైరెక్ట్గా ఇంతవరకు 1-to-1 ఎప్పుడు కలవలే. టీవీ డిబేట్లో కలిసిన, తర్వాత బోర్డులో మీటింగ్లో కలిసిన, బోర్డుకు మేము బోర్డు సెక్రటరీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు దాదాపు 4-5 టైమ్స్. ఆయన తన ఆర్గ్యుమెంట్ తను చెప్పిండు, మా ఆర్గ్యుమెంట్ మేము చెప్పినాం. ఏం డిస్కషన్ చేసారు? 3 సార్లు మీటింగ్కి ఎగ్గొట్టిండు రాకుండా. అంటే మా ప్రాబ్లమ్స్ మేము చెప్పినాం, సొల్యూషన్స్ ఆయనతో చెప్పిస్తాను సెక్రటరీ. వాడు 2 సార్లు ఎగ్గొట్టిండు, 3 సార్లు 4 సార్లు వచ్చిండు. ఏమనిపించింది చూడంగానే నేను చూస్తే? ఏమనిపించింది అంటే ఇక్కడ చూస్తుంటే మీరు అంటున్నట్టుగా చాలా పెద్ద క్రైమ్. నేను ఐఎమ్ నాట్ లైయింగ్ ఎనీథింగ్. మంచి బాలుడు అనిపించింది అసలు ఆయన చూస్తే. అసలు ఇంత మంచి బాలుడు ఈ భూప్రపంచంలో, రాముడు మంచి బాలుడు అంటారు కదా, ఏ మాత్రం తీసిపోడు. అసలు మీరు చూడంగానే, ఇప్పుడు మీరు నన్ను రిసీవ్ చేసుకోలేదు, నేనే వెతుకుంటా 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు, 3rd ఫ్లోరు. అసలు ఆయనను చూడంగానే అరే ఈయనను ఎక్కడ కూర్చోబెట్టాలి, మన దగ్గర మంచి ఛాంబర్ లేదు కదా, ఇంత మంచి వ్యక్తి అంటే ఇంత సూపర్ వ్యక్తి వచ్చిండు, ఈయనను ఎక్కడ కూర్చోబెట్టాలి అని ఇట్లా మీరు పరిశాన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
యూ మీట్ హిమ్. అసలు ఆయన కలవాల్సిన వ్యక్తి ఆయన. కల్పిస్తాను, వచ్చినాక మేము కల్పిస్తామన్నారు. మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో ఏందో తెలియదు. ఇప్పటికే ఇక్కడ ఇంతమంది మరణాలకు కారణమైన వ్యక్తి అక్కడికి పోయి అంత పెద్ద స్కామ్కి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు ఏ చర్య ఇక్కడి గవర్నమెంట్ కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క చర్య తీసుకోవాలంటే ఆశ్చర్యం అవుతుంది. ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా. ఒకవేళ వాడు సిబిఎస్ఈ కాకుండా ఉత్తరప్రదేశ్ బోర్డుకు చేసిన ఇప్పటికీ 1000-1500 మంది విద్యార్థులు చచ్చిపోయేవాళ్ళు. సిబిఎస్ఈలో ఎందుకు చచ్చిపోలేదు అంటే సిబిఎస్ఈ విద్యార్థుల యొక్క స్టామినా వేరు. ఆల్ ఆర్ రిచ్ పీపుల్, సోషల్లీ అవేర్నెస్ ఉన్నటువంటి పీపుల్. తొందర అవుట్కమ్ కూడా అట్లనే వచ్చింది. కాబట్టే వాళ్ళు ఏం చేసిండ్రు, వీడు దొంగ అని బయట పెట్టిండ్రు, వాడు చావలే. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి, గ్లోబల్ అయినా ఇంత మంచిగా అనిపిస్తున్నాడు కాబట్టి ఇంటర్ బోర్డే మమ్మల్ని ఫెయిల్ చేసిందని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకవేళ సిబిఎస్ఈ కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే 1000-1500 మంది విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోయేవాళ్ళు. ఎన్ని కేసులు ఇప్పటి వరకు ఆయన మీద? ఒకటే కేసు కాకినాడ పెట్టింది. కాకినాడలో కేసు పెట్టారు, జేఎన్టీయూలో ఈ యొక్క కేసు పెట్టారు. దాన్ని ఏదో ఆర్బిట్రేటర్ ద్వారా సెటిల్మెంట్ ఏదో చేసుకున్నాడు. తర్వాత ఇంకా మనకు తెలిసిన కేసులే ఎన్ని ఉన్నాయి, తెలియని కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎంతమంది మీద డిఫమేషన్ కేసులు పెట్టినా కూడా తెలియదు. వైస్ ఛాన్సలర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఎందుకంటే నామినే పెట్టిండంటే ఇంకెంతమంది పెట్టి ఉంటాడో తెలియదు. ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ గ్లోబరీనా. ఇప్పటికి కూడా నా మీద పరువు నష్టం దావా. అరే నీ అమ్మ, నీకు పరువు నాదరబై, నువ్వు పరువు నష్టం దావా వేయడానికి దానికి కూడా ఇజ్జత్ ఉండాలి కదరా. నేనేమన్నా దొంగతనం చేయలే, ఇంకోటి చేయలే, నీ పరువు నువ్వు తీసిన. ఇప్పుడు నువ్వు ఆ రోజు నేను మొనగాన్ని అన్నావు, మరి ఇప్పుడు ఈరోజు సిబిఎస్ఈ ఏం పరువు పెట్టుకొని నువ్వు పరువు నష్టం దావా వేస్తావు నా మీద? సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్గా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే వాని చరిత్ర. ఈరోజు కూడా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఆ రోజు నాకు గ్లోబల్ అయిన సంబంధం లేదన్నావు, వాడెవడో నాకు తెలియదన్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి 18 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని నిన్ను ఉరిదీయమని కూర్చోసుద్దాం దమ్ముంటే నీ పాపాన్ని కడుక్కునే అవకాశం వచ్చింది నీకా దాంట్లో పాత్ర లేదు. లేదా నువ్వే ఏమన్నా మోడీతో మాట్లాడి ఇప్పించినవా చెప్పు అది కూడా. కాబట్టి ఆ రోజు అందుకే నేను ఒక మీటింగ్లో చెప్పిన, ఆ రోజే గనక తెలంగాణ ప్రభుత్వము వీని పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే, వీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంటే, వీడు ఈరోజు ఢిల్లీ నగర వీధుల్లో స్థైర్య విహారం చేసి ఉండేవాడు కాదు. కాబట్టి మోడీకి ఎంత పాత్ర ఉందో కేటీఆర్ కూడా అంతే బాధ్యత ఉంది. దీంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంత బాధ్యుడో ఈ రాష్ట్రంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కూడా అంతే బాధ్యుడు. గతంలో ఎంట్రీ ఇప్పించిండని ఆయన నువ్వు పెంచి పోషించినటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీ లోపల సిబిఎస్ఈలో ఇంత పెద్ద స్కామ్కు పాల్పడ్డాడు. ఒకవేళ నీకు ఆయనకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు ఎవరింట్లో ఎలకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నావు కదా. 18 లక్షల మంది విద్యార్థులు జీవితం మీకు బాధ్యత లేదా? భారతీయ రాష్ట్ర సమితి కదా, మరి నీ భారతీయ రాష్ట్ర సమితి ఏడుంది? ఎందుకు మాట్లాడతలేవు సిబిఎస్ఈ కుంభకోణం మీద?